వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ దత్తాత్రేయ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, సిగరెట్ తాగే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని చెప్పేసి మేము విన్నాము. Yes. కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారంటే కాళ్ళను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. సో కాలు మోకాలి కింది భాగం వరకు మొత్తం కట్ చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి అన్నారు మీరు. Yes. సో ఏ సందర్భంలో ఈ సిగరెట్లు ఎక్కువ తాగే వాళ్ళకి ఇట్లాంటి కాలు అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది? రైట్. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ అనేటువంటిది అంటే టొబాకో ప్రోడక్ట్స్ అవి ఏవైనా సరే, సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ, తంబాకు కానీ, వీటన్నిటి యొక్క డిసీజు ఒకటే. లంగ్స్లో ఒక రకమైన యాక్షన్ ఉంటుంది. లంగ్స్ కాకుండా బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ అంటే మనకు రక్త సరఫరా ఏవైతే చేస్తే వీటిని మనం బ్లడ్ వెజల్స్. ఓకే. ఇందులో మన బాడీ మొత్తానికి ప్యూర్ బ్లడ్ ని సప్లై చేసే వాటిని మనం ఆర్టరీస్ అంటాం. ఓకే ఓకే. ఏం ప్యూర్ బ్లడ్ హార్ట్ కు తీసుకెళ్లే దాన్ని వెయిన్ అంటాం. yes. సో ఈ ప్యూర్ బ్లడ్ ఏదైతే మన బాడీ మొత్తానికి సప్లై చేస్తుందో వీటిని ఈ స్మోకింగ్ అనేటువంటి దాని వల్ల, నార్మల్ గా మనం తీసుకునే డయట్ వల్ల అథెరోస్క్లెరోసిస్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. అంటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఏవైతే మన రక్తనాళాలు అనేటువంటివి ఉంటాయో ఈ రక్తనాళాలు పేరుకుపోవడం జరుగుతుంది. ఓకే ఓకే. సో ఇది మన ఆర్టరీ, అంటే హార్ట్ నుంచి మన బాడీ కిందికి ఆక్సిజన్ సప్లై అవ్వాలి. yes. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయి కింద వేళ్ళ వరకు, చేతుల వేళ్ళ వరకు, బ్రెయిన్ వరకు మన మొత్తం బాడీ పని చేయాలంటే ఆక్సిజన్ అనేది వెళ్ళాలి. సో వీటిని తీసుకెళ్లే బ్లడ్ వెజల్ ని మనం ఆర్టరీస్ అంటాం. ఓకే ఓకే. సో దోస్ విచ్ క్యారీస్ ప్యూర్ బ్లడ్. yes. అయితే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఇందులో లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేటువంటివి నార్మల్ గానే మన రక్తనాళం లోపల పేరుకుపోవడం జరుగుతాం. ఓకే. ఇది రేపన్న రోజు నాకు అవ్వచ్చు, మీకన్నా అవ్వచ్చు, ఎనీ పేషెంట్ కి. ఇది నేచురల్ ప్రాసెస్, ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్. ఓకే. అయితే ఈ పేరుకుపోవడం అనేటువంటిది ఎక్కువ అయిపోయినప్పుడు రక్తనాళం బంద్ అయిపోతుంది. yes yes. స్మోకింగ్ కి దీనికి రిలేషన్ ఏంటిది? ఓకే. నార్మల్ గా నార్మల్ పేస్ ప్రకారం వెళ్తే ఇది 10 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. స్మోకర్ కి 2 సంవత్సరాల్లోనే వచ్చేస్తుంది. సో ఈ అథెరోస్క్లెరోసిస్ అంటే ఈ రక్తనాళం ఏదైతే బ్లాక్ అవుతుందో ఈ అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ని ఈ స్మోకింగ్ అనేటువంటిది ఫాస్ట్ చేస్తుంది. ఓకే ఓకే. దీనివల్ల తొందరగా రక్తనాళం బ్లాక్ అయిపోతుంది, మూసుకుపోతాయి. ఈ ఆ ఫ్యాట్ అనేటువంటిది ఎక్కువ అక్యుములేట్ అయిపోయి మొత్తం రక్తనాళం బ్లాక్ అయిపోతుంది. సో అన్ని డిసీజెస్ లో సేమ్ డిసీజ్ ప్రాసెస్. అంటే హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్ కానీ వాళ్ళకి కరోనరీ ఆర్టరీస్ అంటే హార్ట్ కి సప్లై చేసే రక్తనాళం ఇలా బ్లాక్ అయింది. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళకు సప్లై చేసే ప్యూర్ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయిపోవడం వల్ల వచ్చేదాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. సో ఇదంతా కూడా మనకి ఈ స్మోకింగ్ వల్ల వస్తుంది. సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? నైస్ క్వశ్చన్. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మనకు రెగ్యులర్ గా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కమ్యూనిటీ ఏంటిదంటే మనది అగ్రికల్చర్ బేస్డ్ కమ్యూనిటీ. అంటే డైలీ వర్క్ చేసుకునే పేషెంట్. సో హెల్తీ ఇండివిజువల్, ఆ పేషెంట్ కి ఈ ప్రాసెస్ ఏం జరగలేదు, మంచిగా పని చేసుకుంటావు. నేను 3-4 కిలోమీటర్లు వాళ్ళు ఆరాంసే నడవగలుగుతారు. ఇప్పుడు నేను 2-2.5 కిలోమీటర్ నా కెపాసిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా పెయిన్ వస్తుంది, ఒక 5 నిమిషాలు కూర్చుంటారు. ఇదే పేషెంట్ స్మోకింగ్ కంటిన్యూ చేశాడు, డిసీజ్ ప్రాసెస్ నడిచిపోతా ఉంది. ఈ 3-4 కిలోమీటర్లు నడవగలిగే పేషెంట్ క్రమక్రమంగా 2 కిలోమీటర్లే నడవగలుగుతాడు. దాని తర్వాత 1 కిలోమీటర్, దాని తర్వాత 500 మీటర్లు. ఇంత దూరం నడవంగానే రక్తనాళం ఏదైతే బ్లాకేజ్ అయిందో అది సప్లై చేసే కండరాల్లో కండల నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై అవ్వదు. సో ఆ కండకు ఆక్సిజన్ లేదు అన్నప్పుడు దానికి రెస్ట్ కావాలి, అప్పుడు పెయిన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు కింద ఉన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోయాయి అనుకుందాం, అప్పుడు ఈ పార్టీకి రక్త సరఫరా ఏమైతుంది? తగ్గిపోతుంది. సో కొంచెం దూరం, అంతకుముందు 3-4 కిలోమీటర్లు నడవగలిగే పేషెంట్ ఇప్పుడు 500 మీటర్లు వెళ్ళగానే హీ హ్యాస్ టు టేక్ రెస్ట్. కొంచెం సేపు మళ్ళీ లేచి మళ్ళీ సప్లై అవ్వగానే మళ్ళీ నడుస్తుంది. సో ఒకవేళ మోకాలు పైన రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి, మొత్తం మోకాలు కింది నుంచి కండ నొప్పి వస్తుంది. సపోజ్ మన ఈ గ్రైన్ క్రీజ్ దగ్గర ఉన్న రక్తనాళమే బ్లాక్ అయిపోయింది, అప్పుడు థైస్ దగ్గర నుంచి బటక్స్ దగ్గర నుంచి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటిదంటే, ఈ పేషెంట్స్ రక్తనాళం ఒకవేళ ఈ ఏరియాలో బ్లాక్ అయి ఉంటే వీళ్ళకు బ్యాక్ పెయిన్ లాగా కూడా అనిపిస్తుంది అండ్ బటక్ పెయిన్ లాగా కూడా అనిపిస్తుంది. సో దీస్ పేషెంట్స్ normally goes to a neurologist or neurosurgeon or orthopedist. Sciatica pain,
సయాటికా పెయిన్ లేదా డిస్క్ పెయిన్ అని వీళ్ళు ఆర్థో కన్సల్టెంట్స్ దగ్గర కానీ న్యూరో సర్జన్స్ దగ్గర కానీ రెగ్యులర్ గా వెళ్తారు. బట్ నెవర్ ఎవర్ లూజ్ అన్ ఆర్టరీ బ్లాకేజ్ వల్ల కూడా ఈ సిమ్టమ్స్ రావచ్చు అనేది కూడా మనం గ్రహించాలి. ఏ సందర్భంలో కాలు తీసే పరిస్థితి వస్తుంది, ఏ సందర్భంలో కాలు తీసే పరిస్థితి. సో ఈ పేషెంట్ ఇప్పుడు మనకు 500 మీటర్లు, ఇంతకు ముందు 3 నుంచి 4 కిలోమీటర్లు నడవగలిగేవాడు. సిమ్టమ్ అనేటువంటి సడన్ గా చాలా తక్కువ మందిలో వస్తుంది. డెఫినెట్ గా వీళ్ళకి ఇది అలవాటు అయింది. మనం కరెక్ట్ గా ఆ పేషెంట్ ని అడిగినట్టయితే ఇదంతా క్లియర్ గా నేనేం చెప్పానో అది పేషెంట్ చెప్పినవే నేను రాశా, నేను సొంతంగా ఏం రాయలేదు. సో నెక్స్ట్ స్టేజ్ కాల్ తీసే స్టేజ్ ఎప్పుడు వస్తుంది? సో 500 మీటర్స్ నడవగలిగే పేషెంట్ స్మోకింగ్ కంటిన్యూ చేస్తున్నాడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అతడి పని అతడు చేసుకుంటున్నాడు. స్లోగా 500 మీటర్స్ కాస్త 10 మీటర్స్ కి వస్తుంది. అంటే రాత్రి బాత్రూమ్ కి లేచి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపలే ఇతడికి కాళ్ళల్లో నొప్పి వస్తుంది, అంటే ఈ కండరాల్లో. ఇంకా సివియారిటీ పెరిగిపోతుంది. అప్పుడు రాత్రి ఫ్లాట్ గా పడుకోగానే ఎప్పుడైతే ఫ్లాట్ అవుతాడో మనిషి పడుకోవడానికి రక్త సరఫరా తగ్గిపోతుంది, పేషెంట్ కాళ్ళకి రక్త సరఫరా అవ్వదు, అప్పుడు పెయిన్ వస్తుంది. సో రాత్రి నిద్రలో ఇతడికి పెయిన్ వస్తుంది. అంటే వెన్ పేషెంట్ ఈజ్ అట్ రెస్ట్ తీసుకునేటప్పుడు పెయిన్ వస్తుంది కాబట్టి దీన్ని రెస్ట్ పెయిన్ అంటారు. సో పడుకున్న వెంటనే కూడా పెయిన్ వచ్చింది అంటే బ్లాకేజ్ సివియారిటీ పెరిగిపోయింది. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత పేషెంట్ నిద్రలో లేచి కాలు కిందికి వదిలేసుకుంటాడు. ఇలాగా కాలు కిందికి వదిలేసుకుని అతడి కాలు అతడే పట్టుకొని ఇలా పీసుకుంటా ఉంటాడు. మనం కరెక్ట్ గా మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ విలేజర్స్ లో అడిగినట్టయితే వాళ్ళు క్లియర్ గా చెప్తారు, స్వామి రాత్రి నిద్ర రావట్లేదు స్వామి, రాత్రికి మంచం మీద కూర్చొని కాలు కిందికి వేసుకుని ఇట్లా నొక్కుంటే కొంచెం నిద్ర వస్తుంది స్వామి అంట. ఇంకా సివియారిటీ పెరిగే కొద్దీ మొత్తానికి రక్త సరఫరా బంద్ అయిపోతుంది. అప్పుడు ఈ కాలు వేళ్ళు ఏవైతే ఉంటాయో టిప్స్ లో స్లోగా బ్లూయిష్ బ్లాక్ కలర్ లో కలర్ చేంజెస్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఎక్కడైతే టిప్, సో రక్త సరఫరా అన్నిటికంటే ఇక్కడ తక్కువ ఉంది. సేమ్ మనం మ్యాప్ లో చూసినట్టయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి సప్లై అక్కడి నుంచి రావాలి. సో డ్యామేజ్ తక్కువ అన్నిటికంటే ఎక్కడ వస్తూ ఉంటది, కన్యాకుమారిలో తక్కువ, అంటే ఇక్కడ అనుకోండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 0 బ్లడ్ సప్లై అయి ఉంటుంది. అప్పుడు మన చర్మం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కలర్ చేంజ్, దీన్ని మనం గ్యాంగ్రీన్ అంటాం. స్లోగా ఈ గ్యాంగ్రీన్ కాస్త నల్లగా అయిపోయి పాదానికి పైకి పాకుతా వస్తుంది. కొద్దిమంది కాళ్ళు చూస్తా ఉంటే వాళ్ళకి మనకు షేడింగ్ కనపడుతుంది. సో నల్లగా అయిపోతాయి, నల్లగా అయిపోయి వేలిపోతుంది. ఇంకా సివియారిటీ పెరిగే కొద్దీ దాని దగ్గర గాయం ఏర్పడు, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ మానాలి అంటే రక్త సరఫరా మంచిగా ఉండాలి. ఎప్పుడైతే పేషెంట్ కి రక్త సరఫరా మంచిగా ఉందో అప్పుడే గాయం అనేటువంటిది మానుతుంది. సో ఈ పేషెంట్ కి రక్త సరఫరా తక్కువ ఉంది, కుళ్ళిపోతుంది, కాబట్టి ప్రాణానికి ప్రమాదం. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఈ పేషెంట్ వేళ్ళని కానీ పాదాన్ని కానీ కాల్ని కానీ పై వైపు కానీ మనం ప్రాణాన్ని కాపాడాలంటే కాల్ని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి స్మోకింగ్ చేసే వాళ్ళు ముందుగానే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా? టెస్ట్లు అంటే దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ ని కలిసినట్టయితే మనకి చేతిలో నాడి ఎలా ఉంటుందో అలాగే కాళ్ళల్లో కూడా నాడీ వ్యవస్థ ఉంటుంది, దాన్ని పరీక్షించుకుంటాం. దాని తర్వాత యాంకిల్ బ్రేకిల్ ప్రెషర్ ఇండెక్స్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అంటే బీపీ మామూలుగా మీరు చేతులకు కట్టి బీపీ చూడడం చూసి ఉంటాం, కాళ్ళకు బీపీ కఫ్ పట్టి బీపీ కూడా చూస్తాం మేము. అది ఓన్లీ వాస్కులర్ సర్జనే చూస్తారు, వేరే ఎవరు చూడరు. సో అక్కడ ప్రెషర్ ఇక్కడ ప్రెషర్ నార్మల్ పేషెంట్ కి అయితే సమానం ఉండాలి. పైపెచ్చు చెప్పాలంటే కాళ్ళలోనే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రెషర్ కి కొన్ని వాల్యూస్ ఉంటాయి, దాన్ని బట్టి మనకు ఈ డిసీజ్ సివియారిటీని మేము చెప్తాం. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కి సంబంధించి స్పెషాలిటీ. సో నేను వాస్కులర్ సర్జన్. సో ఈ రక్తనాళాల్లో బ్లాకేజెస్ కానీ సో ఇనీషియల్ స్టేజెస్ ఉంటే ఈ పేషెంట్ కి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాం. సో ఇనీషియల్ కండిషన్ అంటే 500 మీటర్ల వరకు నడవగలిగే పేషెంట్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళకి సర్జరీ అవసరం రాకపోవచ్చు. కంప్లీట్ గా స్మోకింగ్ అనేటువంటిది బంద్ చేయాలి. అండ్ కొన్ని రకాల బ్లడ్ థిన్నర్స్, లిపిడ్ లోయరింగ్ డ్రగ్స్ వాడుకొని ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది. ఎక్సర్సైజ్ థెరపీ వాళ్ళే కొంచెం దూరం డైలీ వారం ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళడం. లేదు సివియారిటీ ఆఫ్ బ్లాకేజ్ ఎక్కువ ఉంది అండ్ 500 మీటర్లే నడవగలుగుతాడు కానీ హీఈస్ అర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ, అటువంటిప్పుడు ఇతడు పని చేయాల్సింది. సో అప్పుడు వీలైతే మినిమల్ యాక్సెస్ సర్జరీ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ద్వారా, అంటే కోత అనేది ఎక్కడ ఉండదు, చిన్న పంక్చర్ ద్వారా లోపలికి రక్తనాళం లోపలికి వెళ్ళి బెలూన్ వేసేస్తాం.
బెలూన్ వేసేసి బెలూన్ ఉబ్బించడం వల్ల ఇది కొంచెం ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే, ఎట్లయితే హార్ట్ కి ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అప్పటికి ఓపెన్ అవ్వలేదంటే ఇక్కడ ఒక స్టెంట్ వేసేస్తాం. ఓకే, స్టెంట్ వేసినప్పుడు వాళ్ళకి ఫ్లో రీస్టోర్ అవుతుంది. సో వాళ్ళ పని వాళ్ళు చేయగలరు. ఒకవేళ ఈ స్టేజ్ లేదు, ఓపెన్ అవ్వే పరిస్థితి లేదు అన్నప్పుడు ఓపెన్ బైపాస్ ప్రొసీజర్స్ చేస్తాం. ఓకే ఓకే, పేషెంట్ కాల్లో మనకి ఏదైతే హార్ట్ కి బైపాస్ చేస్తారో అలాగే మనం కాళ్ళల్లో కూడా రక్త సరఫరాని రీస్టోర్ చేయడానికి బైపాస్ సర్జరీస్ చేస్తాం. ఇది మొత్తానికి ఏంటంటే ఈ స్మోకింగ్ చేసి చాలా వరకు కూడా కాళ్ళు పోగొట్టుకునే పరిస్థితి కూడా రాకుండా ఉండాలంటే ముందు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎట్లా అంటూ ఉంటారో ముందు నుంచి కూడా చెప్తా ఉంటారు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని. వాటిని ముందు బంద్ చేసేయండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్సే రావు. కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని తెలిపే సింటమ్స్ సార్ చెప్పారు కదా, ఇట్లాంటి సింటమ్స్ వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అయితే ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి దత్తాత్రేయ గారు చెప్తా ఉన్నారు. సో ఒకసారి ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఉందా లేదా అనేది మీకు మీరు ఒకసారి తెలుసుకొని మళ్ళీ టెస్ట్ల గురించి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.